టాస్ జరిగింది కాసేపటి క్రితం అండ్ టాస్ గెలిచారు బెంగళూరు బుల్స్. ఫస్ట్ రైడ్ హర్యానా స్టీలర్స్కి ఇచ్చారు. 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్. మ్యాచ్ 2 బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. ఫస్ట్ రైడ్కి వీళ్ళు ఫస్ట్ నించున్నారు చూడు, షాదులే నించున్నాడు. వెళ్దామా వద్దా అని రైడ్. అలాంటి గిమ్మిక్కులు చేస్తుంటాడు మనడు. కొన్నిసార్లు ఏంటంటే తనే వెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఫేక్ చేస్తాడు అండ్ కొన్నిసార్లు తనే వెళ్ళిపోతాడు కూడా. అక్కడ వినయ్ చూసుకుంటే 72 రైట్ పాయింట్స్ విత్ 6.5 స్ట్రైక్ రేట్, 5 సూపర్ టర్న్స్ చేశాడు అండ్ బోనస్ అయితే తీసుకున్నట్టు అనిపిస్తున్నాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్, చాలా ఈజీగా రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు. ఫస్ట్ ఏదో పాయింట్ ఇద్దామా వద్దా అన్నట్టు ఎందుకు బద్ధకంగా కనిపించాడు, కానీ చాలా ఈజీగా హ్యాండ్ టచ్ చేశాడు. అక్కడ చూడొచ్చు మన్ప్రీత్ హ్యాపీ ఫేస్ అండ్ రణధీర్ సింగ్ బెంగళూరు బుల్స్ కోచ్. ఈరోజు మన్ప్రీత్ ఫేస్ వెలిగిపోద్ది అనుకుంటున్నాను నేను. బెంగళూరు పైన గెలిచి వాళ్ళు కూడా కొంచెం తిరిగి కాన్ఫిడెన్స్ రీగైన్ చేసుకోవాలి. పర్దీప్ నర్వాల్ 1743 రైట్ పాయింట్లు ఉన్నాయి. టాప్ రైడర్ ఆఫ్ పీకేఎల్, ద రికార్డ్ బ్రేకర్. ఊరికే అనలేదు రికార్డ్ బ్రేకర్ అని చెప్పి. అసలు ఆ పాయింట్స్ ఫ్యూచర్లో అయినా ఎవరైనా అంత దగ్గరికి వస్తారా అన్నట్టుంది ఆ రికార్డ్ అయితే. నిజంగా అవుట్ స్టాండింగ్ రైడర్ అండ్ ప్రస్తుతానికి కాస్త స్లో అయింది. ఒక బోనస్ స్కోర్ చేశాడు పర్దీప్. మంచి అగ్రెసివ్ రైడింగ్ స్కిల్ చూస్తాం. టచ్ పాయింట్ చేశాడా, లెఫ్ట్ కార్నర్ పైన టచ్ చేశాను అంటున్నాడు. హర్యానా స్టీలర్స్ కి నితిన్ రావల్ పైన వెళ్ళు కావాలంటే రివ్యూ కన్నాడు నితిన్ రావల్. నాకైతే అక్కడ చాలా క్లియర్ గా రన్నింగ్ హ్యాండ్ జరిగినట్టే అనిపిస్తోంది. బెంగళూరు బుల్స్ ఛాలెంజ్ నో టచ్ రైడర్ అవుట్. ఆ డిసిజన్ 1 పాయింట్ హర్యానా స్టీలర్స్. ప్లీజ్ రివ్యూ. ఇలా ఉంటుందా ఇందులో? మరి టీ షర్ట్కి ఏమైనా టచ్ అయిందా? ఇంత దూరంగా చెప్పడం కష్టమే అని ఇక్కడ అర్థమైపోతుంది. టచ్ చేశాడా లేదు, గ్యాప్ ఉన్నట్టే అనిపిస్తుంది. క్లోజ్ కాల్, వెరీ వెరీ క్లోజ్. ఓకే, రివ్యూ సక్సెస్ఫుల్. నంబర్ యు ఆర్ అవుట్ 1 పాయింట్. బెంగళూరు బుల్స్ కి కలిసి వచ్చింది. రివ్యూలో అక్కడ థర్డ్ ఎంపైర్ చూశారు, టచ్ అయిందని అనిపించింది, అందుకే ఆన్ ఫీల్డ్ డెసిషన్కి వెళ్ళలేదు. అక్షిత్ అజిత్ ఉన్నా కూడా ఎందుకో అంత స్థాయి అంటే సపోర్ట్ రైడర్స్ కింద ఉండలేకపోతున్నారు. ఒక ప్లేయర్ మళ్ళీ ఒక గ్రూప్ ట్యాకిల్. పదీప్ ఇలా ప్రతిసారి దొరికిపోతుంటే చూడడానికి చాలా బాధగా ఉంది నాకైతే. అజిత్ అండ్ ఇంకొక ప్లేయర్ ఉన్నారు కదా, అక్షిత్ అజిత్ అండ్ అక్షిత్ ఇద్దరు కూడా సపోర్టింగ్ రైడర్స్ కింద వస్తే మ్యాచ్ స్టార్టింగ్ అప్పుడు స్టార్ ప్లేయర్ అయినా సరే ఏ ప్లేయర్ అయినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని ఫస్ట్ 5 మినిట్స్లో తెలిసిపోతుంది కదా. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఇనీషియల్ 5 మినిట్స్లోనే అర్థమవుతుంది. తెలిసిపోతున్నప్పుడు రీప్లేస్ చేయొచ్చు కదా, వేరే సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఇంకో ప్లేయర్ని. సబ్స్టిట్యూట్ చేయడానికి ఉండాలి కదా, బెంచ్ పైన ఉండాలి కదా. బెంచ్ పై నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలానే ఆడుతున్నారు పాపం. సో ఇక్కడ షాదులు వచ్చాడు. నేను ఆల్రౌండర్గా అంటుకునే ఆట ఆడారు, అంటుకునే ఆట ఆడేవాళ్ళు కదా చిన్నప్పుడు, అలాగా షాదులు వెళ్ళి ఆల్అౌట్ చేశాడు. హర్యానా స్టీలర్స్కి తన షో ఏంటో చూపిస్తున్నాడు. నాట్ విత్ ద డిఫెన్స్, విత్ ద రైడింగ్. ఆల్అౌట్ పాయింట్స్ టు హర్యానా స్టీలర్స్. చాలా ఈజీగా చాలా అలవోకగా అట్లా టచ్ చేసి ఒక పర్సన్ని ఎస్కేపింగ్ చూడొచ్చు. ఎస్కేపింగ్ రూట్ ఎంత బాగా ఎత్తుక్కున్నాడో అసలు, ఏ మాత్రం దొరకకుండా అటు ఇటు తిరుగుతూ చాలా ఈజీగా ఆల్అౌట్ చేసేసాడు. ఈరోజు డిఫెన్స్ ఎలాగో పెద్దగా రావట్లేదు కదా, పనికిరమ్మనంటే అచ్చి రావట్లేదని చెప్పి రైడింగ్లో దిగినట్టున్నాడు షాదులు పైన ఛాన్స్ తీసుకుంటాడా, యాంకిల్ కోసం వెళ్తాడా? షాదులు బ్యాక్ హోల్డ్ చేశాడంటే ఖేల్ ఖతం, దుకాణం బంద్. అది బాక్ లైన్ దాటి ఆల్మోస్ట్ మిడ్ లైన్ దగ్గర బ్యాక్ హోల్డ్ చేసి ఎత్తి పట్టుకున్నాడు. షాదులకు హైట్ అడ్వాంటేజ్ అనుకుంటా. నిజంగా ఒక ప్లేయర్ని పట్టుకున్నాక వాళ్ళ కాళ్ళు నేల మీద ఉండవు, అదిగో చూడండి నేల మీద ఉండవు, గాల్లో పట్టుకుంటాడు ఎత్తి ఇట్లా. బ్యాక్ హైట్ అడ్వాంటేజ్, ఫిజిక్ అడ్వాంటేజ్, స్ట్రెంగ్త్, రెజ్లింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి. డూ ఆర్ డై రైడ్ ఫర్ బెంగళూరు బుల్స్. హర్యానా స్టీలర్స్ సక్సెస్ అవుతారా లేదు? అక్కడ ఒక చక్కటి యాంకిల్ హోల్డ్ ఇనిషియేషన్, కానీ చాలా ఈజీగా మిడ్ లైన్ వరకు ఎస్కేప్ అయ్యాడు. 1 పాయింట్ టు బెంగళూరు బుల్స్. అడ్వాన్స్ ట్యాకిల్ చేశాడు, అనవసరంగా తప్పది.
చూడొచ్చు అక్కడ అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ట్రై చేసి యాంకిల్ ఇనిషియేషన్ చేశాడు. యాంకిల్ హోల్డ్ చాలా ఈజీగా మిడ్ లైన్ క్రాస్ చేసేసారు. డూ ఆర్ డై సిచ్యువేషన్ నుంచి బయట పడేస్తాడా లేదా సూపర్ ట్యాకిల్ కూడా ఆన్లో ఉంది. వీళ్ళు కనుక ట్యాకిల్ చేస్తే 2 పాయింట్స్. చక్కటి ఎస్కేప్. యాంకిల్ హోల్డ్ కి ట్రై చేశాడు షాదులు, చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యి మిడ్ లైన్ ని దాటేశాడు జై భగవాన్. బట్ ఇక్కడ రాహుల్ సేత్పాల్ మాత్రం కొంచెం డిసప్పాయింటెడ్గా కనబడుతున్నాడు. బెంగళూరు బుల్స్ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా కనబడతా ఉంది. స్లోగా కంబ్యాక్ అయితే అయ్యారు ఇక్కడ. ఈ గ్యాప్ లో మనం చూడలేదు. ఆల్అౌట్ సిచ్యువేషన్ నుంచి బెంగళూరు బుల్స్ మొత్తం హర్యానా స్టీలర్స్ ఆల్అౌట్ చేసేసి మెల్లిమెల్లిగా లీడ్ ని తగ్గించేస్తున్నారు. ఆల్ అవుట్ సెలబ్రేటెడ్ బై శ్రీరామ్ ఫైనాన్స్. మరి ఒక సబ్స్టిట్యూషన్ అయితే జరిగింది హర్యానా స్టీలర్స్ నుండి. డై రైడ్ దీంట్లో విజయం బెంగళూరు బుల్స్. చక్కటి బ్యాక్ హోల్డ్ బెంగళూరు బుల్స్ నుంచి మన్ప్రీత్ ని చూడొచ్చు. తల పట్టుకున్నాడు. ఏంటి ఏం జరుగుతుంది, నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు అన్నట్టు తల పట్టుకున్నాడు మన్ప్రీత్. అయితే ఒక క్లియర్ టార్గెట్ జరిగింది అక్కడ. బట్ ఇక్కడ సెకండ్ మ్యాన్ నుంచి ఒక సపోర్ట్ మెచ్చుకోవచ్చు. విత్ ఇన్ నో టైంలో డాష్ జరిగింది అక్కడ. మరి ఒకసారి జతిన్ రైడ్ 1 vs 7 షాదులు రివైవ్ కావడం జరిగింది. షాదులు అటాక్ చేస్తారా లేదంటే సంజయ్ అటాక్ చేస్తారా? యాస్, మరి ఒక అద్భుతమైన ట్యాకిల్. ఈ ట్యాకిల్ తోని I5 కూడా 4th పాయింట్ సంజయ్కి. ఇది సంజయ్ నుంచి సూపర్ ట్యాకిల్ ఇనిషియేషన్, డబల్ థై హోల్డ్ సూపర్ గా చేశాడు జతిన్ ని. 4 out of 4 టైమ్స్ ట్యాకిల్ చేస్తే 4 పాయింట్స్. 100% స్ట్రైక్ రేట్ తో సంజయ్. డూ ఆర్ డై రైడ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ హర్యానా స్టీలర్స్ తోనే వచ్చింది. డూ ఆర్ డై రైడ్ లో వినయ్ అండ్ సూపర్ ట్యాకిల్ కూడా ఆన్ లో ఉంది. సూపర్ థై హోల్డ్ చాలా ఈజీగా దొరికిపోయాడు. సన్నీ చాలా చక్కగా ఇనిషియేట్ చేశాడు థై హోల్డ్ ని. డబల్ థై హోల్డ్. బ్రిలియంట్ థై హోల్డ్. అది విత్ ఇన్ నో టైంలో ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు వినయ్కి. ప్యారలల్ మూమెంట్ వెళ్ళాడు, దాని అడ్వాంటేజ్ తీసుకొని క్లియర్ థై హోల్డ్. అస్సలు స్ట్రగుల్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బ్రిలియంట్ ట్యాకిల్. వినయ్ ఒక చక్కటి సూపర్ గా కిక్ తో బయటకు వచ్చేసాడు. బ్రిలియంట్. అది బ్యాక్ కిక్ అయితే జరిగింది నితిన్ రావల్ పైన. కొంచెం డిసప్పాయింటెడ్ గా కనబడుతున్నాడు ఇక్కడ కోచ్ తో పాటు. నితిన్ రావల్ కూడా కొంచెం యాంకిల్ లోడ్ కోసం ప్రయత్నం జరిగింది, బట్ లక్కీలీ ఎస్కేప్ కావడం జరిగింది అక్కడ. అగైన్ డూ ఆర్ డై రైడ్ ఫర్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ బెంగళూరు బుల్స్. స్కోర్ చేస్తారా? సబ్స్టిట్యూషన్ జరిగింది. రైడర్ని కొత్త న్యూ రైడర్ని తీసుకొచ్చారు. ఏదో ఒక హ్యాండ్ టచ్ చేశాడని అంటున్నాడు. స్ట్రెచ్ చేసి బాడీని స్ట్రెచ్ చేసి హ్యాండ్ టచ్ చేశాడు. సక్సెస్ అయ్యాడు. క్లియర్ గా డైవింగ్ హ్యాండ్ టచ్ జరిగింది రైట్ కవర్ సంజయ్ పైన. మళ్ళీ రైట్ కి ఎందుకో ఎంటీ రైట్ చేయలేదు. సూపర్ బాగా డైవర్ట్ అయ్యి మిడ్ లైన్ వరకు క్రాస్ చేసి వెళ్ళాడు. అడ్వాన్స్ ట్యాకిల్ అసలు అవసరమే లేదు. మళ్ళీ తప్పది, చాలా మిస్టేక్ అది జైదీప్. ఇంజురీ అయినట్టున్నాడు. సారీ, లేజీ ట్యాకిల్ జరిగింది అక్కడ. ఇంజురీ కన్సర్న్ అయితే బిగ్ బ్లో అని చెప్పొచ్చు. కొంచెం ఫుట్ వర్క్ రాంగ్ మూవ్లో వెళ్ళడం జరిగింది. అన్వాంటెడ్ ట్యాకిల్, అది అనవసరమైన ట్యాకిల్. మల్టిపుల్ రైడ్స్ జరిగితే, మల్టిపుల్ పాయింట్స్ తేగలిగితే లేదా సూపర్ రైడ్స్ జరిగితే కానీ ఛాన్స్ ఉంటుంది. సూపర్ రైడ్ లాంటివి 2 జరిగితే ఖచ్చితంగా కంబ్యాక్ కావచ్చు. బట్ ఇక్కడ బిగ్ బ్లో, అన్వాంటెడ్ ట్యాకిల్ జరిగింది అక్కడ. అనవసరమైన ట్యాకిల్ అది. డూ ఆర్ డై రైడ్ ఫర్ హర్యానా స్టీలర్స్. వినయ్ అక్కడ, నితిన్ కూడా లేడు డిఫెండింగ్ దాంట్లో. చాలా పెద్ద మిస్టేక్, అన్నెసెసరీ మిస్టేక్. ఎలాగో టైం లేదు కాబట్టి ఇందాక వాళ్ళ కోచ్ చెప్పినట్టే ఆ లాబీ నుంచి బయటికి తోసేయండి, ఎలాగో మనకంత టైం లేదు అన్నాడు. అదే ఫాలో అవుతున్నారు ఎగ్జాక్ట్లీ. ఇంత డీప్గా వచ్చినప్పుడు అర్జున్ ఆ కార్నర్ డైవ్ యాంకిల్ హోల్డ్ ప్రయత్నం చేయాలి, చూస్తూ నిలబడిపోయాడు. డాష్ మాత్రం ఆఫ్ ఆడటం జరిగింది. బట్ ఇక్కడ వినీత్ సోలో బ్లాక్, అద్భుతమైన పవర్, మల్టిపుల్ పాయింట్ జరిగింది. క్లియర్ ఎస్కేప్. సపోర్ట్ రాలేదని కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడు ఈరోజు. షాదులు చాలా డిసప్పాయింట్ అయ్యాడు నిజంగా. అది వచ్చే పాయింటే, ఎవరు సపోర్ట్కి రాలేదు షాదులు ట్యాకిల్ చేసినప్పుడు. టీం కూడా ఈరోజు షాదులు 1.5 లో ఉన్నాడు అనుకుని వాళ్ళు వదిలేసినట్టున్నారు.
చాలా క్లియర్గా ఎవరైనా సపోర్ట్కి వచ్చింటే పాయింట్ వచ్చేది హర్యానా స్టీలర్స్కి ఈజీగా. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ ట్యాకిల్ జరిగినప్పుడు ట్యాకిల్ సపోర్ట్ ఎవరు రారు, బట్ తను మాత్రం సపోర్ట్కు రాలేదని తిరుగుతా అగ్రెసివ్గా కనబడతా ఉన్నాడు. టైం కిల్లింగ్ స్ట్రాటజీ వినయ్ నుంచి చూడొచ్చు. ఆ లీడ్ అయితే అలాగే కొనసాగుతుంది. 6 పాయింట్స్ లీడ్లో ఉన్నారు హర్యానా స్టీలర్స్. ఇక్కడ లాస్ట్ చివరి 1 నిమిషం మాత్రమే మిగిలి ఉంది. 32-26 ఇన్ ఫేవర్ ఆఫ్ హర్యానా స్టీలర్స్. 6 పాయింట్ లీడ్లో ఉన్నారు. బట్ ఇక్కడ షాదులు మాత్రం ఈరోజు పర్ఫార్మెన్స్ చాలా ఫెయిల్ ట్యాకిల్స్ ఎక్కువగా జరిగినాయి. 2 ట్యాకిల్ పాయింట్స్ ఈ మ్యాచ్లో. ఫామ్లో లేనటువంటి బెంగళూరు బుల్స్ పైన అంటే నిజంగా షాదులు కొంచెం డిసప్పాయింటెడ్గా కనబడుతున్నాడు ఈరోజు. లో ఆన్ కాన్ఫిడెన్స్. బెంగళూరు బుల్స్ నుంచి అక్షిత్ ఈరోజు రైడింగ్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. 7 రైట్ పాయింట్స్ తీసుకొచ్చాడు. ఇలాంటి యంగ్ ప్లేయర్ని మ్యాచ్ స్టార్టింగ్ 7లో నుంచే తీసుకొని ఫస్ట్ నుంచే రైడ్కి పంపించి కనుక ప్రోత్సహిస్తే చాలా బాగా షైన్ అవుతారు. ఎట్టకేలకు హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. బట్ లాంగ్ విజిల్ అంటే మ్యాచ్ ముగిసినట్టే. ఇక్కడ ఖచ్చితంగా హర్యానా స్టీలర్స్ ఎంటైర్ స్టాఫ్, మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇక్కడ షాదులు మాత్రం టోటల్గా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే సపోర్ట్కు రాలేదని. Kabaddi,